బీజేపీపై తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని విష ప్రచారం చేసేవారి సంగతి పార్టీ చూసుకుంటుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో ఆయన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో కష్టపడ్డ వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఇక రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. త్వరలో 20,000 మందితో క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమ్మేళనం నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక బీఆర్ఎస్ ను కుకటి వేలతో పెకిలిద్దామని పిలుపునిచ్చారు. ఇక తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగా లేదని అన్నారు. ఇక ఉద్యోగులకు వేతనాలు కూడా డబ్బులు లేవని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేరుస్తుందనేది దేవుడెరుగు అని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం కష్టంగా కనిపిస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి ముఖంలో నవ్వు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ఇబ్బందికరంగా మారిందని అన్నారు. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.